హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MBBS అడ్మిషన్లు జరుగుతున్నాయి. MBBS అడ్మిషన్లో భాగంగా కాంపిటెంట్ అథారిటీ కోటాలో కన్వీనర్ సీట్లు ఎవరికైతే MBBS ప్రవేశాలలో సీటు వచ్చిందో వాళ్ళందరూ కూడా 19వ తేదీ అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపల ఆయా కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రిపోర్టింగ్ చేయబోతే ఫర్దర్ రౌండ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కారు అని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకొక మరికొద్ది సమయమే ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరైనా విద్యార్థులు రిపోర్టింగ్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా రిపోర్టింగ్ తీసుకోండి. మీరు స్లైడింగ్ పెట్టుకోండి. స్లైడింగ్ పెట్టుకుంటే ఉపయోగం ఏంటంటే మీరు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళాలన్న వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తే మీరు వెళ్ళచ్చు. అదేవిధంగా ఏపీలో 2వ రౌండ్కి స్లైడింగ్లో వెళ్ళాలనుకుంటే, మంచి కళాశాలకు వెళ్ళాలనుకుంటే మీరు పెట్టుకున్న ప్రియారిటీ ప్రకారం అవకాశం ఉంటే మీకు ఖచ్చితంగా స్లైడింగ్లో మంచి కళాశాల రావచ్చు. కాబట్టి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు తప్పకుండా రిపోర్టింగ్ చేయాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఈరోజు మీకు 2వ రౌండ్కి సంబంధించి రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నది. 2వ రౌండ్లో ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్మెంటు ఈరోజు ఉంటుంది అని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలియజేస్తున్నాను. మెరిట్ ఉన్న విద్యార్థులు మంచి అవకాశం ఆల్ ఇండియా కోటాలో వస్తే మీరు తప్పకుండా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే MBBS ప్రవేశాలలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండు ఈరోజు మధ్యాహ్నంతో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో 2వ రౌండు ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయబడుతుంది. మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి నిన్న అంటే 18వ తేదీ రాత్రి 9 గంటల నుండి 19వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం 9 గంటల వరకు అంటే రాత్రి 9 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. మేనేజ్మెంట్ కోటాలో B కేటగిరీ సీట్లకు మరియు NRI కేటగిరీ సీట్లకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తిరుపతిలోని పద్మావతి మెడికల్ కళాశాలకు సపరేట్గా NRI కేటగిరీలో మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకి B కేటగిరీలో 12 లక్షలు, అదేవిధంగా NRI కోటాలో 20 లక్షల వరకు మీకు ఫీజు ఉంటుంది. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు 13,20,000 ప్రైవేట్ కళాశాలల్లో B కేటగిరీకి, NRI కేటగిరీకి వచ్చేసి 39,60,000 సూచించినప్పటికీ AUలో దాదాపు అన్ని కళాశాలల్లో కూడా 30 లక్షలు తీసుకుంటున్నారు. ఒక నారాయణ కళాశాలలో మాత్రమే 39 లక్షల వరకు ఫీజు NRI కేటగిరీలో తీసుకుంటున్నారు అని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. పద్మావతి మెడికల్ కళాశాలలో 25 లక్షలు, గాయత్రి విద్యా పరిషత్ AU రీజన్లో ఉన్న కళాశాలలో 32 లక్షల వరకు NRI ఫీజు తీసుకుంటున్నారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందాలనుకుంటున్న వాళ్ళు వన్ టైం వెబ్ ఆప్షన్స్లో భాగంగా ఈరోజు రాత్రి 9 గంటల వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సీట్ అలాట్మెంట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కోర్టు తీర్పు మొన్నే వస్తుంది అని అనుకున్నారు కానీ ఇంకా దాన్ని పెండింగ్లో ఉన్నందున చాలామంది సీట్ అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ రాగానే మీ అందరికీ కూడా తెలియపరుస్తానని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి మీకు తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2వ రౌండ్లో మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. దాదాపు మొదటి రౌండ్లో కొన్ని సీట్లు అయితే భర్తీ చేయటం జరిగింది. అదేవిధంగా 2వ రౌండ్లో కూడా స్పోర్ట్స్ కోటాలో స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది. NCC కోటా గురించి చాలామంది అడుగుతున్నారు. NCC కోటా అనేది ఇప్పటి వరకు సపరేట్గా అయితే ఇవ్వలేదు కానీ స్కాట్స్ అండ్ గైడ్స్ కోటాలోనే NCC ఇవన్నీ కూడా వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే హెల్ప్ లైన్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. స్కాట్స్ అండ్ గైడ్స్ కోటాలో మీకు సపరేట్గా
ఈ యొక్క ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ రావచ్చు. ఆల్రెడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా, క్యాప్ రిజర్వేషన్, స్కాట్స్ అండ్ గైడ్స్ మీకు స్పెషల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఖచ్చితంగా స్లైడింగ్ పెట్టుకొని ఉంటారు అని అనుకుంటున్నాను. స్లైడింగ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఒకవేళ సీటు అక్కడే ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసి ఉండాలి వాళ్ళకి. లేకపోతే మీరు ఇన్ఫామ్ చేయకుండా ఉంటే గవర్నమెంట్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నెక్స్ట్ స్లైడింగ్లో ఎక్కడ ఖాళీగా ఉంటే మీ మార్కుల ప్రకారం అక్కడికి స్లైడింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అందుకే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయా కళాశాలలో మేము ఆ కళాశాలలోనే ఉంటామా లేదా స్లైడింగ్కి వేరే కళాశాలకు వెళ్తామా అనేది తెలియజేసి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏమిటంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మొదటి రౌండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MBBSలో అడ్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ చేయని వాళ్ళంతా కూడా రిపోర్ట్ చేయాలని మరొకసారి సూచిస్తూ, ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.